ఒంగోలు నగరంలోని 49వ డివిజన్ నందు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, వైసీపీ నాయకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మండవ మురళీకృష్ణ పాల్గొన్నారు. 12వ వార్షికోత్సవ వేడుకలకు వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ శాంతకుమారి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ 12 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్గా హాస్పిటల్ నిర్వహించి 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న చేపల వంశీకృష్ణ, శాంతకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. చిన్న కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ 12 సంవత్సరాల నుండి దిగ్విజయంగా నడుపుతూ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఒంగోలులో ఎన్నో హాస్పిటల్ ఉన్నా పేద ప్రజలకు జన్మభూమిపై మమకారంతో ఉచితంగా 6,000 మందికి సేవ చేస్తున్న మరియు 49వ డివిజన్లోని పేద ప్రజలకు ఉచితంగా ఓపీలు చూస్తూ ఉన్నారని డాక్టర్ చేపల వంశీకృష్ణ, శాంతకుమార్ గారికి మరియు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. ఇలా మొత్తం 5 ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించడం, అలాగే మిగిలిన ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు బడి మానేయకుండా చూడటం కోసం వారికి ప్రతి ఏటా బస్ పాసులను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఒంగోలులోని సెయింట్ థెరీసా స్కూల్, పీవీఆర్ బాలికల మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు కూడా పుస్తకాలను, ఉచిత వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. ఇలా మొత్తం మీద 6,000 మంది విద్యార్థులు, 120 మంది ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులను శ్రీరామ్ దత్తత తీసుకోవడం జరిగింది. శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాలు, అలాగే ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి రక్షణ పరికరాల కొనుగోలు నిమిత్తం కొంత మొత్తాన్ని విరాళంగా అందించడమే కాకుండా కరోనా రోగులకు ముందుండి నిస్వార్థంగా వైద్య సేవలు అందించారు. అలాగే 24/7 ఫోన్లు అందించారు. వీరి కరోనా సేవలకు మెచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డౌకంగా అభినందించారు. అలాగే డాక్టర్ శాంతకుమారి గారు విద్యార్థినులకు, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సమస్యల మీద క్రమం తప్పకుండా పాఠశాలలు జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కదులుదాము రండి మనం. శ్రీరామ్ హాస్పిటల్ 12వ వార్షికోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, డైనమిక్ లీడర్, అభివృద్ధి ప్రదాప్ దామచర్ల జనార్దన్ గారికి మా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఎప్పుడు పిలిచినా కానీ, ఏ కార్యక్రమం పిలిచినా కానీ మా వెన్నంటే ఉంటూ మా ప్రోత్సహించినటువంటి ఆత్మీయులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారిని, అలాగే మా ఆత్మీయ మిత్రులు మండవ మురళీకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు మాల్యాద్రి గారికి, గురవయ్య గారికి, బాలకృష్ణ గారికి, లలిత్, అలాగే మా టీమ్ మెంబర్స్, మనవాడు చెప్పినట్టు 9 పిల్లర్స్ ఆఫ్ ది శ్రీరామ్ హాస్పిటల్ పిల్లలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా నా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, హితులు అందరూ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరించుకుంటాను. మీరు చెప్పినట్టు
మీరందరూ కూడాను మా అభివృద్ధిలో చిన్న 2013 చిన్న క్లినిక్గా స్టార్ట్ అయ్యి ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినటువంటి ప్రతి డెవలప్మెంట్ ప్రతి అడుగులో గాను మీరందరూ కూడా చాలా సహాయం చేశారు. ఒక మాట చెప్పాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మా వేలు పట్టుకొని నడిపించారు. అలాగే మమ్మల్ని చిన్న పిల్లలాగా మీ తమ్ముళ్ళలాగా కుటుంబ సభ్యులాగాను భుజం మీద పెట్టుకొని మోసి మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా వస్తే ఇంకో మాట కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో స్థిరపడిపోయామనుకున్న వాళ్ళని మేము ఒంగోలు దాకా రావడం కూడాను యాదృచ్ఛికంగా జరిగింది. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ప్రస్తుతం నెల్లూరు డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఘట్టమనేని శ్రీనివాసరావు గారు 2012లో నా గురించి తెలుసుకొని అలాగే అదే టైంలో ఒక హిప్ రీప్లేస్మెంట్ ఒక చిన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ చేస్తే అది స్టేట్ వైడ్గా పేపర్లో వచ్చి దాన్ని కూడా చూసి మీరు డాక్టర్ గారు మీరు హైదరాబాద్లో ఉంటే కాదు మన ఊరికి రావాలని చెప్పని పట్టుబట్టి ఒంగోలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది, మన మినిస్టర్ గారు ప్రెసిడెంట్ అద్దంకి ఎమ్మెల్యే గారు తనకి పరిచయం చేస్తే తను నన్ను సెక్రటేరియట్లో వెంట పెట్టుకొని ప్రతి బ్లాక్కి కాలినట్టు తిప్పి వెంట పెట్టుకొని తిప్పి ఆ రోజు మన మున్సిపల్ మినిస్టర్గా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, తనతోటి నన్ను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. అట్లా ఒంగోలు వచ్చి 2012లో సెప్టెంబర్లో వచ్చాము. అలాగే తర్వాత 2013 ఫిబ్రవరి 14 ఇదే రోజు నాడు మన సుందరభవన్ రోడ్లో శ్రీరామ్ హాస్పిటల్ అనే చిన్న క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లినిక్ కూడాను ఆ రోజు మా ఉస్మానియాలో మా బ్యాచ్మేట్ ప్రజెంట్ ఆ టైంలో మన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రఘురామరెడ్డి గారి చేతి మీదుగా మన క్లినిక్ని మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క విధిగా పెట్టుకొని ప్రతి నెల ప్రతి ఆదివారం లేదు, సోమవారం లేదు, వర్కింగ్ లేదు, హాలిడే లేదు, పండుగ లేదు, పాపం లేదు, ప్రతి ఎక్కడ అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగేది. నాతో పాటు మా సతీమణి మన మేడం డాక్టర్ శాంతకుమార్ కూడా కాదనకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలామంది మిత్రులు అంటూ ఉన్నారు, వంశీ నువ్వు అంటే అబ్బాయి నువ్వు తిరిగలేదు నీతో పాటు అమ్మాయిని కూడా తిప్పుతావు ఎందుకురా అని చెప్పని. ఆ రోజు అంత తిరిగి చేసాం కాబట్టి ఈరోజు ఇంత స్థాయికి వచ్చాం. ఈ క్రమంలో మన ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు అందరి సహకారం కూడా ఈరోజు కూడా మేము మరవలేము, మా అన్నదమ్ములు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది కుటుంబాన్ని ప్రేమించండి, అమ్మా నాన్న ప్రేమించండి, తోబుట్టును ప్రేమించండి అని చెప్పని అందరి సహకారంతో నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉంటాను, ఈరోజు మీ అందరూ తెలుసు ఇందా చెప్తారు ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరిచ్చారో తెలుసా మీకు ఎవరికన్నా? ఒక మెడికల్ ఒక ప్రెస్ మీట్లో మన రాఘవన్ ఉన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈనాడు రిపోర్ట్ రాఘవన్ చెప్పారన్నమాట, డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని. నాకు అప్పుడు నచ్చింది, అవును కదా మనం ఎన్నో చేస్తూ ఉన్నాం, తెలియకుండా చేస్తూ ఉన్నాం, ఒక డేని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పని ఆలోచించి ఆ రోజు మనం అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. అలా వైద్య శిబిరం 2000 ఇప్పుడు కనీసం 15 సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి పేద ధనిక లేకుండా అందరికీ ఓపి ఉచితంగా చూస్తూ ఉన్నాం. అలాగే 11 రకాల టెస్టులు, ఈసీజీ టెస్ట్ అయితే థైరాయిడ్ టెస్ట్ అయితే ప్రెగ్నెన్సీ గర్భిణీ స్కానింగ్ టెస్ట్ అయితే బిఎండి టెస్ట్ అయితే ఇలాంటి 11 రకాల టెస్టులని ఉచితంగా అందిస్తూ ఉన్నాం ఆ రోజు. సో కొంతమంది పేషెంట్ ఆ టెస్టుల కోసమే డబ్బు లేని వాళ్ళు ప్రతి నెల ఆ రోజు కోసం వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటా ఉన్నారు. అలా కొన్ని వేల మంది మా సర్వీసులని ఉపయోగించుకొని వాళ్ళు సాంతం పొందడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా కొత్తపట్నం పల్లిపాలెంలో మీకు గమనిస్తూ ఉంటే మా పల్లిపాలెంలో మా దగ్గర నుంచి వచ్చేసరికి నేను ఫస్ట్ డాక్టర్ని. ఈ రోజు కూడా మా ఊరి నుంచి ఇంకో డాక్టర్ లేరు, ఇప్పుడు స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఆ రోజుల్లో మనకు పేదరికం ఉండింది, కానీ ఈ రోజులో అంత పేదరికం లేదు, అందరూ కూడా కాస్త కూర్చొని సంపాదించుకొని ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే నా ఆలోచనలో అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. ఈ అవగాహన కల్పించాలి విద్యార్థుల్లో. మనం పెద్దవాళ్ళు ఎలాగో మనం చెప్పలేము, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అందుకని పిల్లలకి అవగాహన కలిగిస్తే వాళ్ళు మనం మంచి దోర పెట్టచ్చు అనే ఆలోచనతోటి మా ఊర్లో ఉన్న 3 పాఠశాలని అలాగే హై స్కూల్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని మోటివేట్ చేయడం మొదలుపెట్టాం. అదే ఆ కారణం. మీరు అందరూ సేవ అంటూ ఉన్నారు, మీరు సేవ అంటున్నారు కదా, నేను అది సేవ అనుకోవట్లా, బాధ్యత అనుకుంటా ఉన్నాను. మా ఊర్లో మా పిల్లలు, మన బంధువుల పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు, మా తోబుట్టుల పిల్లలు, మన ఊరి పిల్లలు అల్టిమేట్గా ఎక్కడికి వచ్చినా కానీ ఏదన్నా కానీ కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ వచ్చినా మన ఊరు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరి పేరు చెప్పుకుంటాం. అట్లా మన పిల్లలు మనం బాగోపోతే ఇంకెవరు చేస్తారనే ఆలోచనతో ఆ రోజు పిల్లలందరినీ కూడాను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రతి విద్యా సంవత్సరం కూడా వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అయితేమి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్లు అయితేమి. అలాగే మా ఊరు ఒక్కోసారి బస్సు కూడా ఉండేది కాదు, ఊరికి బస్సు లేకపోతే బస్సు రిపేర్ కానీ అలా టీచర్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పని గురు పూజోత్సవ వేడుకల్లో పిల్లల్ని టీచర్ని ఎంకరేజ్ చేయడం కానీ టీచర్ అవార్డు ఇవ్వటం కానీ. అలాగే మా ఊళ్ళో బాల్య వివాహాలు ఎక్కువ, ఆడపిల్లలు స్కూల్ మధ్యలో మానేస్తూ ఉంటారు, మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు మానేస్తూ ఉంటారు. అందుకని
ఆడపిల్లల్ని చదువులో ఎంకరేజ్ చేయాలని చెప్పని ఆడపిల్లలకి బస్ పాస్లు ఇవ్వడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి ఈ కార్యక్రమాలను కూడా మా ఊరు డెవలప్ అవ్వాలి, ఊరు బాగుపడాలి, పిల్లలు డెవలప్ అవ్వాలని ఒక ఆలోచనతోటి మేము ఆ రోజున ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో మా ఈ కార్యక్రమాలు మీకు సహాయ సహకారాలు ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా జరగాల్సిన కార్యక్రమం చాలా ఉంది కాబట్టి అందరికీ ఈ వేదిక మీద ఆత్మీయులు, మిత్రులు, శ్రేయులు అందరూ కూడాను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను, ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్ అని. అక్కడ అది చారిటీ హాస్పిటల్. చాలామంది పూర్ పేషెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ముస్లిం పేషెంట్స్ అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అక్కడ అందరినీ చూసామంటే పేద ప్రజలు అంటే వైద్యం అనేది ఎంత ఖరీదు, వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉండేది, ఎప్పుడంటే పిల్లలు లేకపోవటం కూడా ఎక్కువగా ఉండేది. ట్రీట్మెంట్కి వెళ్ళాలి కార్పొరేట్ సెటప్కి అని అంటే అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు, అందుకని అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ ఉన్నాము. మా ఇక్కడ ఒంగోలు నుంచి కానీ గుంటూరు కానీ ఇటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి కూడా అక్కడి కార్పొరేట్ సెటప్స్కి వచ్చేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళందరినీ చూసి అనుకునే వాళ్ళం అనమాట, అయ్యో మన ఊరి వాళ్ళు కూడా ఇటు వస్తున్నారే, మన ఊరిలో కూడా మనం సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేము చాలా చిన్న సెటప్ పెట్టామన్నమాట. ఓన్లీ 2 రూమ్సే ఉండేవి, 2 క్యాబిన్సే ఉండేవి. అంత చిన్న సెటప్ నుంచి కూడా మా పైన నమ్మకంతో చాలామంది మాతో ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారు. అలాగే ఆ నమ్మకంతోనే మీ అందరి తోడ్పాటుతో మేము తర్వాత 20 బెడెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మేము ముందుగా ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఈ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. అదంతా కూడా మీ నమ్మకము, మీ సపోర్ట్ వల్లనే మేము ఇదంతా చేయగలమని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు, గౌరవనీయులు డాక్టర్ మేడం శాంతి కుమార్ గారు, ఈరోజు 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం నిర్వహించేటటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, ప్రజానాయకులు, డాక్టర్ ఇవ్వాలనిపిస్తుంది చూస్తే దామంచర్ల జనార్దన్ గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రతినిధులు, గౌరవ డాక్టర్స్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాంకేతిక నిపుణులతో పాటుగా దాదాపుగా 100 మంది పనిచేస్తున్నటువంటి సహాయక డాక్టర్స్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరిమణులకు, గౌరవ పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. దాదాపుగా 10 కావస్తూ ఉంది. ముఖ్యంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. నాకు కొంచెం మొహమాటం లేకుండా మాట్లాడే అలవాటు. మా దామంచల్ల వారు కూడా పాపం వాళ్ళకి కప్పటం తెలియదు, అందుకని నిజం మాట్లాడుతున్నా. ఎలాంటి వైద్యశాలైనా ప్రైవేటుగా నిర్మాణం చేయబడి నిర్వహింపబడేటటువంటి వైద్యశాలలు అనేటటువంటివి చాలా పెద్ద కులాలకు చెందినటువంటి వారికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వైభవోపేతంగా నడుస్తున్నాయి. చిన్నవారు వచ్చి హాస్పిటల్స్ పెడితే అవి రన్ కావడం చాలా కష్టం అనేటటువంటి ఆనవాయితీ కొనసాగుతూ ఉండేది. ఇది వాస్తవం. కానీ డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు ఒంగోలుకు మొదటి అడుగు పెట్టినటువంటి దగ్గర నుండి కూడా నాకు తెలుసు. ఆయన మొదటిగా
ఆ సుందరయ్య రోడ్డు దగ్గర హాస్పిటల్ ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా వెళ్ళాను నేను. వెళితే వాస్తవంగా ఈయన సాహసం ఏంటి, ఒక కుగ్రామంలో సముద్రపు ఒడ్డున చేపల వృత్తిలో నివసించేటటువంటి ఒక చిన్న కుటుంబం నుండి బ్రహ్మాండమైనటువంటి డాక్టర్గా చదువుకోవడమే కాకుండా ఇంత సాహసం చేయడం ఏంటి, సొంతంగా అప్పుడే హాస్పిటల్ పెట్టే సాహసం అనిపించింది. భగవంతుడు ఆయన ఆశీర్వదించాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క అభ్యున్నతిని కాంక్షించటం అనేటటువంటిది రాజకీయంగానే కాకుండా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి వైద్య నిపుణులు రావడం కూడా మన వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకి అవసరం అనేటటువంటి దాన్ని ఆనాడే మేము ఆశించి ఆయన యొక్క ఎదుగుదల కోసం దాదాపుగా ప్రతి క్వార్టర్లీ, ప్రతి 3 నెలలకు 6 నెలలకు కూడా ఎదురు చూచేటటువంటి వాళ్ళం. ఏ విధంగా ఉంది ఆయన యొక్క ప్రగతిని చూస్తే వాస్తవంగా ఆయన హాస్పిటల్ను ప్రారంభించిన తర్వాత మొదటి 6 మాసాల నుండి దినాభివృద్ధి చెందుతూ ఒంగోలులో ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటటువంటి తేడా లేకుండా మంచి వైద్యం, చక్కటి గౌరవంతో కూడినటువంటి ఆహ్వానంతో పాటు మంచి వైద్యం దొరుకుతుంది అని చెప్పడం. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో వేరొక హాస్పిటల్లో నీకు లక్షలు అవుతాయి అనుకునేటటువంటి దానిలో అతి తక్కువతో వైద్యం చేసి మరి ఎంతో సేవలు అందించేటటువంటి డాక్టర్గా వారి యొక్క సతీమణి గారు కానీ వారు కానీ ఖ్యాతి గడించారు. అదేవిధంగా దినాభివృద్ధి చెందుతూనే ఈ రోజున ఇంత వైభవపేతంగా చేపల వంశీకృష్ణ గారు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేటటువంటి స్థాయికి ఎదగడం, మరి అది నేను అనుకోవడం అయితే చిన్నకారుకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబం గర్వించేటటువంటి విధంగా ఒక ఉదాహరణగా నిలిచేటటువంటి దానికి బాటలు వేసినటువంటి ఆయన చేపల వంశీకృష్ణ దంపతులు. వారి కష్టాల్లో ఉన్నప్పుడు పల్లిపాలెం మాకు వెన్నుండి ధైర్యం చెప్పింది. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేదు. కానీ దురదృష్టం నేను ఒక్కడే ఉన్నాను పల్లిపాలెంకి సంబంధించి. కానీ మా పిల్లలందరికీ చెప్పానమ్మా. చాలామంది రాజకీయ నాయకులు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఈ కుటుంబం అనుకున్నది చేసి వాళ్ళు సంతోషపడుతుంటే దూరంగా ఉండి ఆనందిస్తారు. దీనికి రూపకల్పన పాకల పల్లిపాలెం. ఇవాళ పాకల పల్లిపాలెని చూస్తుంటే పెద్ద ఆయన గుర్తుకొస్తారు, మహానుభావుడు. సార్ భగవంతుడు ఈ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి తప్పకుండా ఇస్తారు సార్. జ్ఞానేన తు తజ్ఞానం ఏషానాశ్మితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. మానవుని మేధస్సు అప్పుడప్పుడు అజ్ఞానం అనే మబ్బుతో కప్పబడి ఉంటుంది. కానీ జ్ఞానం అనే చేత్తో దాన్ని తుడవగలిగితే మనిషి సూర్యుడి కంటే గొప్పగా వెలుగుంటాడు. దానికి రూపకల్పనే మా చిరంజీవి వంశీకృష్ణ. ఈ సందర్భంలో ఒక చిన్న ఇష్యూ చెప్పుకోవాలి. నేను స్కూల్కి వెళ్తుంటే మా మామగారు పొలంలో పనిచేస్తూ అరే పిన్ని అని మా ఇంటి పేరు మీద పిలిచేవాడు. ఏమిటి మావయ్య అంటే, అరే ఛాలెంజ్రా, నువ్వు ఈ బొంగలతోటి నీళ్లు పోయాలరా అనేవాడు. మామ నీకు ఛాలెంజ్, ఈ పుస్తకాలన్నీ నువ్వు చదవాలి. చదువుతావా? నాకేమొచ్చురా. అలాంటి మా మామ కుమారుడు ఈరోజు ఈ వేదిక మీద ఇంత ప్రశంస పొందుతున్నాడంటే వాడి మేనమామగా నాకు చాలా సంతోషం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలకం నాస్తి దుర్భిక్షోదయం. దీనికి రూపకల్పన మావాడు చేసిన కృషి. ఇది ఇంత అంత అని చెప్పలేదు. ఒక్కొక్కసారి ఇలాంటి సభలకు మేము వెళ్ళినప్పుడు నేను అనుకుంటుండేవాడిని, అందరూ ప్రపంచంలో ఇలా ఎదిగిపోతున్నారు, మేము ఎప్పుడు అని. కోరిక అయితే ఉంది కానీ సాధించలేకపోయాం. మా అల్లుడు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ కోణంలో ఇలా చూస్తే మరో కోణంలో శతేషు చాయితే సురః సహస్రేషు పండిత వక్తాత సహస్రేషు దాతాభవతి వానవ అంటుంది వేదం. 100 మందిలో ఒక సూర్యుడు ఉంటాడట, 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడట, 10,000 మందిలో ఒక వక్త ఉంటాడట. కానీ 10 కోట్ల మందిలో ఒక దాత ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అలాంటి లేకపోవచ్చు అనే దాన్ని వేద సత్యాన్ని తిప్పి రాసి ఉంటాడు అని చెప్పి నిరూపించిన మాందాత మా వంశీకృష్ణ. ఎందువల్లంటే ఇందాక చెప్పాడు కదా వాడు, ఆ పిల్లల్నే నా పిల్లలు అనుకున్నాను, అందువల్లే నేను నా గతాన్ని వాళ్ళలో చూసుకుంటున్నానని చెప్పి. అది ఇంకో కోణం. ఇవాళ నా జాతికి, నా వాళ్ళకి ఓపీ లేకుండా హాస్పిటల్లో ఆతిథ్యం ఇస్తున్నాడంటే వాడికి ఇంతకంటే కావాల్సింది ఇంకేముంది? ఏదేమైనా ఈ చిన్న అవకాశం నాకు కల్పించిన వాళ్ళకి మరోసారి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారాలు. ఇందాక సభ అధ్యక్షులుగా మనందరినీ పరిచయం చేసినటువంటి పద్మ గారికి, అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఇంతమందిని పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన చేపల, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా తాతయ్య దగ్గర నుంచి మన కుటుంబ ఆప్తులు పెద్దలైనటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా మండవ మురళి గారు, మన కార్పొరేటర్ గురవయ్య గారు, అదేవిధంగా మాలాద్రి గారు, డాక్టర్ ధీరజ్ బాబు గారు, డాక్టర్ ఏడుకొండల గారు, డాక్టర్ జాస్మిన్ గారు, అదేవిధంగా పెద్దలు పిన్ని వెంకటేశ్వర్లు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఏదైతే వంశీకృష్ణ డాక్టర్ గారిని అభిమానించే వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మన డాక్టర్ గారు ఈరోజు 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపి 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఆయనకంటూ 12 అయిపోయి 13 అంట, మా వాళ్ళు ఏమో 11 రాశారు. సరే, 12 సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇందాక మన పిన్ని వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు, మా మేనల్లుడిని చూస్తే నాకు ఇలా ఎంతో గర్వంగా ఉందని. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు, మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా అక్కడ చేరేరు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం, పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము ఇదివరకు 14-18లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం. చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు. అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది. ఎప్పుడు కూడా 800-1000 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్న ఎవడు బెదిరించినా ఎవడేం చేసినా వాళ్ళు తీరా ఆడకపోతే ఓటేసేది తెలుగుదేశానికి చేసి మండలాన్ని కూడా మెజారిటీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచెలంచెలుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే అంతకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. అదే మనిషికి కావాల్సిన తృప్తి. మన గ్రామంలో మనం చదువుకొని నీ చేసిన తర్వాత పేదవాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఒక కమర్షియల్కి పోకుండా ఎక్కడ పేషెంట్లకి
ఎక్స్రేలు తీద్దామా, సిటీ స్కాన్ తీద్దామా, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్కి పంపిద్దామా, స్కానర్లతో 5,000 10,000 అవుతుంటే 5,000 మాకు పంపించమని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉండే ఈ రోజుల్లో ఆయన నిస్వార్థంగా ఈరోజు ఎంతో పేద ప్రజలకి సేవలు అందిస్తున్న మన వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి వంశీ గారు కానీ వాళ్ళ భార్య కూడా అట్లానే, ఆమె కూడా శాంతికుమారి గారు కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఆ గ్రామంతో పాటు ఇందాక నేను అడిగితే ఈ డివిజన్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఓపీలు ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. నెలకి మొదటి థర్స్డే అది కూడా ఉచితంగా ఆ రోజు ఓపీలు ఎంతమంది వస్తే ఎంతమంది చేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు సొసైటీలో ఉంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేవలు అందిస్తూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఈరోజు ఒంగోలులో ఎన్ని హాస్పిటల్ ఉన్నా తెచ్చుకున్న వ్యక్తి మన చేపల వంశీ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా నాకు ఒకటి బాగా గుర్తు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం అప్పుడు రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలనలో జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇది బిల్డింగ్ కట్టేసి ఓపెనింగ్ పెట్టారు డాక్టర్ గారు. పెట్టి అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేద్దాము, పిలవాలని మీ చేత చేపియాలనేది ఉంది. కానీ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఓపెనింగ్లో ఏముందిలేండి డాక్టర్ గారు, కానివ్వండి ఏం జరగాలి, ఇప్పుడు ఉండే పరిస్థితులు అందరికీ తెలుసు కదా, మీరు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. కాబట్టి అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఒక మంచి హాస్పిటల్ ఈరోజు కట్టుకోవటం, ఇంతమందికి సేవ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వంలో ఏ అవసరం ఉన్నా కూడా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమంటూ మీ కుటుంబ సభ్యులు ఉన్నాడనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మన చేపల వంశీకృష్ణ గారికి, అదేవిధంగా శాంతికుమార్ గారికి వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల
గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చ